హాయ్ టైగర్స్, వెల్కమ్ టు టైగర్ రివ్యూస్. ఈరోజు అయితే మన సోషల్ మీడియా తగలబడిపోయేటట్టు, మన సోషల్ మీడియా షేక్ అయిపోయేటట్టు మన సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే బిగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్డేట్ ఏంటంటే మన త్రివిక్రమ్ గారు మన ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఒక మూవీ అయితే రాబోతుందన్నమాట. అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ తలుచుకుంటుంటే నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. దీనిలో కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత మూవీ అయితే మీరు చూసినారు కదా. అసలు ఇప్పుడు కూడా నేను యూట్యూబ్లో చూస్తుంటా ఆ మూవీని. మన త్రివిక్రమ్ గారి రైటింగ్ కానీ, మన ఎన్టీఆర్ డైరెక్ట్ యాక్టింగ్ కానీ అసలు వేరే లెవెల్ ఉంటుంది. అసలు కొద్దిగా మన తమన్న మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అసలు ఆ మూవీ అయితే. ఇప్పుడు కూడా అదైతే నిజంగా అంటే యూట్యూబ్లో చూస్తూనే ఉంటుంది అసలు అది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ అయితే రాబోతుంది అనమాట. ఈసారి పాన్ ఇండియా స్కేల్లో రాబోతుంది. ఫస్ట్ ఈ మూవీ సందర్భంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళైతే ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. మనం ఈ పోస్టర్ని చూస్తుంటే ఒక 2 పాయింట్స్ మాట్లాడుకుందాం ఈ పోస్టర్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని అయితే ఒక ప్రొడక్షన్ కాదు ప్రొడ్యూస్ చేస్తున్నాయి, 2 ప్రొడక్షన్లు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఒకటి వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు, ఇంకోటి వచ్చేసి మన కళ్యాణ్ రామన్ అయితే వీళ్ళిద్దరు కలిసి మన ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు అనమాట. మన ఎన్టీఆర్ 32 మూవీని ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు అనమాట. నేను చెప్పిన ఇందాక 2 పాయింట్స్ మాట్లాడుకుందామని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ మూవీ వచ్చేసి కానీ మనము చెప్పలేము కన్ఫామ్గా, ఎందుకంటే ఒక గ్లిమ్స్ కానీ ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ ఒక కంటెంట్ కానీ వచ్చేంత వరకు మనమైతే చెప్పలేము అన్నమాట పీరియాడిక్ టైంలో అని. కానీ సరే చూద్దాం నెక్స్ట్ టైం అవుతుందో. ఇంకో పాయింట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ బై అనిరుద్. నేను దీనికోసం అయితే ఈగర్ని వెయిట్ చేస్తున్నా. అసలు నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగవంశి గారు కొన్ని ఇంటర్వ్యూస్లో గురించి ఈ మూవీ గురించి చెప్పేటప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా తమన్నానే పెట్టుకుంటారు అని అనుకున్నాను. నేనైతే ఖచ్చితంగా అనుకున్నానులేండి. కానీ ఈసారి అయితే తమన్నా అయితే పీకి పక్కన పెట్టేసినారు. మన అనిరుద్ధ్ అన్న అయితే తీసుకున్నారు. చూద్దాం మన అనిరుద్ధ్ అన్న అయితే ఎట్లా కొడతాడు బీజియం అనేది ఈగర్లుగా అయితే వెయిట్ చేద్దాం. మన నాకైతే ఖచ్చితంగా అయితే మామూలుగా కొట్టాడు. ఎవరిలో చూసినాం కదా ఎట్లా కొట్టినాడు. చూద్దాం టైగర్స్, ఈసారి మన త్రివిక్రమ్ గారు కంబ్యాక్ ఇస్తారో లేదో. ఎందుకంటే మన త్రివిక్రమ్ గారు లాస్ట్ టైం ఎట్లా డిసప్పాయింట్ చేసినారో చూసినారు కదా అందరూ. కానీ ఒకటి గట్టి అయిపోవచ్చు, మన తారక్ అన్న ఫ్లాప్లో ఉన్న డైరెక్టర్ అయితే ఖచ్చితంగా కంబ్యాక్ అయితే ఇస్తారనమాట. కానీ మధ్యలో ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది. మన త్రివిక్రమ్ గారు మన విక్టర్ వెంకటేష్ గారు అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఒక మూవీ వస్తుంది. అది అక్టోబర్లో అనుకుంటా రిలీజ్ అయ్యేది. చూద్దాం ఈసారి మన గురించి హిట్ కొడతాడో లేదో. తర్వాత నెక్స్ట్ అయితే ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయితే చేస్తారు.